మానకొండూరు మండలంలోని లలితాపూర్ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మల్లన్న పట్నాలు యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి భక్తులకు మల్లన్న కథలు వినిపించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు బోనం వండి స్వామివార్లకు నైవేద్యం సమర్పించారు. పిల్లా పాపలు పాడి పంటలు చల్లగా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం ఆవరణలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయానికి బీట్ రోడ్ నిర్మిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ వేడుకలో ఆలయ అధ్యక్షులు నల్లంగి ఐలయ్య, ఉపాధ్యక్షులు మర్రి సదయ్య, జనరల్ సెక్రటరీ మారం ఐలయ్య, కమిటీ సభ్యులు దాడి లింగయ్య, మర్రి లచ్చయ్య, దాడి సంపత్, మర్రి కుమరయ్య, దాడి మల్లయ్య, మధుగాని భూమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, నాయకులు తాళపల్లి సంపత్ గౌడ్, మర్రి ఓదలు, గస్కండ్ సంపత్, రామిడి తిరుమల రెడ్డి, జడల రమేష్, కొత్తగొండ శంకర్, ఆరెలి సంపత్ గౌడ్, రామిడి తిరుపతి, మర్రి కుమార్, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. లలితాపూర్ గ్రామంలో మల్లన్న పట్టాల సందర్భంగా ఆ మల్లికార్జున స్వామిని దర్శించుకొని పూజలు చేసుకొని భక్తులందరూ కూడా భక్తి పారవశ్యంతో ఆ మల్లన్నను పూజించడం జరిగింది. ఆయనకు మేము కూడా ఘనంగా పూజలు నిర్వహించి మా రాష్ట్రం బాగుండాలి, మా ప్రభుత్వం బాగా ప్రజలకు పనిచేయాలి, రాబోయే ఎన్నికల్లో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి అయిన వెలిచాల రాజేంద్రరావు గారు భారీ మెజారిటీతో గెలవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మొక్కినాం. మీరందరూ కూడా ఆ భగవంతుని మొక్కి ఆశీర్వదించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ప్రజలు అన్ని విధాల ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని,
అదేవిధంగా పంటకు కూడా మంచి ధర పలకాలని ఆ భగవంతుడు ఇక్కడున్న మల్లికార్జున స్వామి టెంపుల్ యొక్క కమిటీ కానీ ఇక్కడున్న మా స్థానిక నాయకత్వం కానీ ఇక్కడ రోడ్డు కావాలి, మట్టి రోడ్డు ఉన్నదని చెప్పినారు. తప్పకుండా మళ్ళొచ్చే మల్లన్న పట్టాలకు బీటీ రోడ్డు వేయించి బాధ్యత తీసుకుంటామని చెప్పారు.